ఫ్రెండ్స్, తీరా అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంటికైతే వచ్చింది. చూడండి, బ్యాక్ సైడ్ ఉంది తీరా. ఇది మా హౌస్ అన్నమాట. సో నాకు తెలిసి ఇంక ఇది లాస్ట్ వీడియో. నాకు చాలా బాధేస్తుంది, ఎందుకంటే తీరా చిన్నప్పటి నుంచి మా ఊళ్ళోనే పెరిగింది, కళ్ళ ముందే పెరిగింది. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించదు అంటే. కానీ ఏదేమైనా కూడా తీరా రైతులకు ఉపయోగపడాలి, లేకపోతే ఎవరైనా దేవాలయంలో కొనుక్కుంటే బాగుండని నాకు అనిపిస్తుంది. సో చిన్నప్పటి నుంచి పాపం ఈ వీధుల్లోనే తిరిగింది. మా ఇంటి ముందు టెంపుల్. ఎప్పుడైనా రైతుకి ఉపయోగపడాలి, తను ఎక్కడికి వెళ్ళినా మంచి జరగాలి, మంచిగా చూసుకునే వాళ్ళే కొనుక్కోవాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా తీరాకి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, బుడ్డి తీర మా ఇంటి దగ్గరికి అయితే వచ్చిందనమాట. సో చూడండి, ఇది మా హౌస్. సో ఈ వీధుల్లోనే చిన్నప్పుడు తీర ఎక్కువగా తిరిగింది. కొంచెం ముందుకెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అన్నమాట. సో నేను ఎక్కువ చెట్లు పెంచుతూ ఉంటాను అన్నమాట. మా ఇంట్లో ఫుల్గా ఉంటాయి. సో మీకు నేను చూపిస్తాను చెట్లు కూడా. చూడండి, ఇప్పుడే ఒక అరటి చెట్టు పడిపోయింది. ఉసిరి చెట్లు, అరటి చెట్లు, సపోటా, చూడండి ఇవన్నీ మామిడి చెట్లు ఉన్నాయి, సీతాఫలం చెట్లు ఉన్నాయి, జామ చెట్లు. మా ఇల్లు మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. చూడండి, దేరగాడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాడు.